ओके धन्यवाद कृपया चैनल मलयालम सब्सक्राइब करो। ये బాయ్ చూడండి చాయ్ బాతున్నాడు ఆ బాయ్ స్పెట్స్ పెట్టుకున్నాడు చూడండి దేవశ్రీ లోపలికి వచ్చిందివా చాయ్ వస్తుంది ఆ వ్యూ చూసుకుంటూ చాయ్ సిప్పేద్దాం నా టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పటి వరకు తినేసి మనం చాయ్ తాగేసి బయలుదేరదాం ఇలా వ్యూ చూసుకుంటూ చాయ్ సిప్పేస్తుంటే చాలా బాగుంది టిఫిన్ అయితే అయిపోయింది మనం టిఫిన్ చేసేసాం చాయ్ తాగేసాం ఇప్పుడైతే బయటికి వెళ్ళాం ఈ మున్నార్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ రోజు మనమో మున్నారో తెలుసుకుందాం ఫైనల్లీ మున్నార్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కార్లో ఉన్నాం ఇప్పుడు వెళ్తున్నాం మన ప్లేస్ కి ఇప్పుడు ఒక్కో ప్లేస్ అయితే చూస్తుంటేనే అసలు మామూలు లేదు మీరు చూడండి మా కళ్ళతో పాటు ఆల్రెడీ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది మేము కార్ ఎక్కేస్తాం మొత్తం టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లొకేషన్ చూపిస్తా చూడండి మీరు సో ఇది ఒకటి మున్నార్ టౌన్ సో ఇక్కడ నుంచి హిల్ స్టేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి మన రూమ్ అయితే కింద ఉంది కింద నుంచి ఇప్పుడు మున్నార్ టౌన్ కి అయితే వచ్చాము ఇప్పుడైతే మనం టీ మ్యూజియం కి వచ్చాము ఇప్పుడే కార్ అయితే దిగాము సో చుట్టూ అయితే టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి సో ఒకసారి టీ మ్యూజియం లో కూడా వెళ్దాం ఒకసారి గాలి అయితే భయంకరంగా వస్తుంది నా బ్యాక్ సైడ్ చూసారా ఇదంతా టీ ప్లాంటేషన్ అనమాట ఇటు చూసినా టీ ప్లాంటేషన్ ఉంది సో మన వాళ్ళు అయితే ఇప్పుడు దిగుతున్నాం మనకు వెనక కనిపించేది టీ మ్యూజియం ఆ మ్యూజియం కూడా ఒకసారి లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం సూపర్ ఇప్పుడు మనకు కనిపించేది ఇదంతా టీ మ్యూజియం అనమాట సో ఇదంతా టీకి సంబంధించిన చెట్లు నాకు తెలిసి ఇందులోకి వెళ్తే లోపలికి ఏమైనా తీసుకెళ్తారేమో చూడాలి లోపల టీ మ్యూజియంలో ఏముంటుందో కూడా మాకు తెలియదు ఒకసారి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది కాకపోతే మాకు ఇప్పుడే వర్షం పడి వెళ్ళిపోయినట్టు ఉంది మొత్తం చల్లగా కొడుతుంది గాలంతా సో ఒకసారి లోపలికి కూడా వెళ్దాం ఇక్కడ టికెట్ ఉంటుందంట ఎంతో తెలియదు చూద్దాం ప్రస్తుతానికైతే టీ ప్లాంటేషన్ లోకి వెళ్తున్నాం ఇంకో చిన్న వాటర్ ఫాల్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది పై నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది వాటర్ ఫాల్ సో మనం అయితే వెళ్దాం చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది చెప్పు అదనమాట ఇదంతా టీ ప్లాంటేషన్ ఇదంతా టీ చెట్లు టీ ఆకులు నాకు తెలిసి ఇక్కడ కనపడుతుంది కదా పూత ఇందులో నుంచే నాకు తెలిసి టీ కూడా వచ్చిందేమో ఇదంతా టీ చెట్లు సో ఈ చెట్లలో నుంచే దారి ఉంది ఈ దారి భలే ఉంది అసలు పైకి వెళ్ళాం పై వరకు వెళ్ళి చూద్దాం ఎట్లుందో ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది బ్రిడ్జ్ ఎక్కుదాం ఒకసారి సో ఇది వెనక వ్యూ అయితే ఇది ఇటు సైడ్ అయితే హిల్ స్టేషన్ అక్కడ వాళ్ళు హిల్ స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట క్లౌడ్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి చిన్న డ్రాప్స్ కూడా పడుతున్నాయి అండ్ చలి కూడా ఎక్కువగానే ఉంది మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం స్వెటర్స్ గ్యాదర్ చేసుకొని రండి ఓకేనా టీ హౌస్ అన్నమాట ఇక్కడికి వచ్చాము ఎంట్రీ టికెట్ వచ్చేసి 120 ఫర్ అడల్ట్ 75 రూపీస్ ఫర్ కిడ్స్ బిలో 6 ఇయర్స్ వాళ్ళకి అయితే ఎలాంటి టికెట్ లేదు అందులో నాకు పెద్దగా అనిపించకుండా మేము వ్యూ పాయింట్ అయితే వచ్చాము చాలా అద్భుతంగా ఉంది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ డ్రెస్లింగ్ చూడండి ఇప్పుడు నాకు చిన్న స్ప్రింకిల్స్ అవుతున్నాయి అనమాట చాలా అవసరం ఉంది వెదర్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం దుప్పటి లాంటివి లేకపోతే బ్లాంకెట్స్ హుడీస్ అలాంటివి తీసుకోండి ఖచ్చితంగా మ్యాండేటరీ కిడ్స్ మాత్రం బాగా కేర్ తీసుకోండి వర్త్ చూడు మాతో పాటు రాకుండా అడు కూర్చొని ఇప్పుడు దాకా ఇప్పుడేమో ఏడుస్తుంది దీని ఫేస్ చూడు ఎలా ఉందో ఏడు రేపొద్దున వీడియోలో పెడతా నాకు ఇది ఫైనల్ గా మున్నార్ టీ ప్లాంటేషన్ మొత్తం అయితే చూసాం టీ మ్యూజియం అంటారు దీన్ని సో బాగుంది పర్లేదు లోపల అన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ చాలా మంది అయితే క్రౌడ్ వస్తున్నారు మనం ఇటు నుంచి వచ్చాం చూడండి క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు లోపల సో ఈ వ్యూ చూడడానికే 2 కళ్ళు సరిపోవట్లేదు సో ఇలాంటి వ్యూస్ మున్నార్లో కుప్పలు ఉన్నాయి సో ఇప్పుడైతే నెక్స్ట్ వ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం
సో ఇక్కడైతే మ్యూజియం అయితే చూసేసాము, బాగుంది, పర్లేదు, చూడొచ్చు, మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ ఎట్లాంటి ఉన్నాయి అనేది. సో తర్వాత వేరే లొకేషన్కి అయితే వెళ్తాము. ఈ లొకేషన్ అయితే ఆసం ఉంది, చిన్న చిన్న తుప్పలా పడుతుంది, బాగుంది అది కూడా. సో నెక్స్ట్ లొకేషన్కి అయితే మనం వెళ్ళిపోదాం. బాయ్. మొత్తం టీ ప్లాంట్. ఇక్కడైతే ఆగాము, ఇదైతే ఒకటి తీసుకుంటాను, ఇది ఒకసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. ఎలా ఉంది చెప్పురా? బాగుంది. సో మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ దిగి షాపింగ్ అయితే చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే షాపింగ్ చేసుకుంటూ బయటకు వెళ్తాము. క్యాబ్స్ అవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ ఆపాడు, పక్కన గుర్రాలు అయ్యి ఉన్నాయి, చాలా మంది ఎక్కుతున్నారు. సో ఇదైతే ఇలా ఉంది, ఇందాక తుప్పర పడుతుంది, చాలా బాగుంది లొకేషన్. ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. సో ఇది వ్యూ పాయింట్. అందరూ స్పెట్స్ తీసుకున్నారు, అందరూ షాపింగ్ చేశారు. ఇదైతే డైరెక్ట్ క్యాటర్ అన్నాడు వీడియో. సో ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కార్లోకి వెళ్దాం. సో మనం మొత్తానికి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఘోరంగా పార్కింగ్ అయితే ఉంది. జనాలు అయితే టికెట్ తీసుకున్నాక టికెట్ తీసుకోవాలా. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్ తీసుకొని మనం కిందకి వెళ్ళాలి. టికెట్ ఎందుకు అనుకుంటాం, మనకి కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయన్నమాట, బోటింగ్ అని అవని ఇవని, పార్క్, సో ఇది రైడింగ్ అని. సో వీటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఆ టికెట్స్ అనేది తీసుకొని మనం కిందకి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి టికెట్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. బండికి మనుషులకి ఇలా ఉన్నాయి అనమాట. స్పీడ్ అప్ బోట్ వచ్చేసరికి 5 సీటర్ వచ్చేసరికి 1100, 15 minutes అట ఏ రైడ్ అయినా కానీ. సో చూసుకోవాలి, సపరేట్ బోట్స్ ఉన్నాయి, కూడా తీసుకోవచ్చు. అయితే మనం ఒక ప్లేస్కి అయితే దిగాము. ఇది వచ్చేసి ఎకో పాయింట్ అనమాట. ఈ ఎకో పాయింట్లో వాయిస్ అనేది రివర్స్ వస్తుంది అట గట్టి గడిస్తే. అది కూడా ఒకసారి ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి. అండ్ ఈ ఎకో పాయింట్ లోకి వచ్చిన లొకేషన్ అయితే ఇలా ఉంది. సో చాలా మంది అయితే ఉన్నారు, చూపిస్తాను. మేమైతే ఇప్పుడు బాగా లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్తాం. లైన్ లో ఉండండి. ఇక్కడ వచ్చేసరికి లొకేషన్ ఇలా ఉంది. కార్లన్నీ ఇక్కడ సైడ్ పెట్టుకొని మనం ఒక టికెట్ ఉండదు అనుకుంటున్నాను తెలిసి, ఫ్రీ. సో మనం ఒకసారి వెళ్దాం లోపలికి. చాలా మంది ఆగి తాగారు, అక్కడ చూసారా జనం కొంతమంది. సో మనం అక్కడికి వెళ్తున్నాం. అంటే ఇక్కడ నుంచి మనం ఏం మర్చినమాట మనకు రిటర్న్ లో వచ్చేస్తుంది అనమాట. ఇంకో రైజ్ అయ్యి వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ మనం కూ అంటే అది కు అని సర్టైన్ వైబ్రేషన్స్ తో మనకి అనిపిస్తుంది. మ్యూజిక్ వేసాము మళ్ళీ ఒకసారి. అది జస్ట్ ఎనీథింగ్ జస్ట్ ఇప్పుడు జాన్ అని అనుకో, జా అనుకుంటూ వస్తుంది. ఒకసారి అనొచ్చు కదా, ట్రై చేద్దామా? ఎస్, విల్ ట్రై. మైక్ ఈ కూతుర్ని చూడండి ఎలా వస్తున్నాయి. ముందు చూడండి, పెద్దది వస్తుంది, అది గో. చూసారా అవి ఎలా ఆడుకుంటున్నాయో. వీరి పేరు జంబడి, జంబడి. ఇక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కువ పాయింట్. సో ఇక్కడ అరిస్తే రివర్స్ లో వస్తుంది సౌండ్. సో ఇట్లా ఉంటది అనమాట పొజిషన్. మీకు వినపడిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. సో ఎలా ఉంది మా లొకేషన్? మళ్ళీ చెప్పు. బాగుంటది, సింప్లీ సూపర్. సౌండ్ వస్తుంది కదా రియల్ గా? మీరు కొంచెం కరెక్ట్ గా ఏంటంటే హెడ్ ఫోన్స్ క్లియర్ గా అర్థమవుతుంది సౌండ్. చాలా మంది ట్రై చేస్తున్నారు, చాలా మంది. ఇక్కడ చూడండి, చిన్నగా ఇక్కడ చూడండి, చాలా మంది అయితే అరుతున్నారు. చాలా మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది అయితే విజిట్ చేయడానికి వస్తున్నారు. సో కంపల్సరీ. ఓకే, ధన్యవాదాలు. కృపా చేయండి. మలయాళం సబ్స్క్రైబ్ కరో. జ్యోతి ఎలా ఉంది ప్లేస్ ఇది? చాలా బాగుంది. దీన్ని ఏమంటారు చెప్పు ఒకసారి. రాట్లేదే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇది చూడండి, అబ్బాయి ఎలా అరుస్తుంటే మనకు వాయిస్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అరుణ్ వన్స్ మోర్రా, అరుణ్ వన్స్. మళ్ళీ అది రివర్స్ అవుతుంది మావా. బాగుంది. ఈ లొకేషన్ లో మనం వచ్చేసరికి ఫోటోషూట్ అయితే పెట్టుకున్నాం. సో మన వాళ్ళు అయితే ఇలా రెడీ చేస్తున్నారు, చూడండి ఎట్లా ఉందో. సో ఇప్పుడైతే మేము లంచ్ కి అయితే ఆగాము. జస్ట్ ఇప్పుడే లంచ్ కాగి ఈ యొక్క రెస్టారెంట్ లో లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ లంచ్ ఎలా ఉన్నాయంటే ఒక్కోటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే టేస్ట్ పరంగా కాదు, కాస్ట్ పరంగా అసలు మనం ఊహించలేము అనమాట ఆ కాస్ట్. ఈ ముగ్గురికి తినేసరికి 10,000, 2,000 అయిపోతుంది, 3,000 అయిపోతుంది. ట్రావెలింగ్ కంటే, ప్యాకేజ్ కంటే లంచ్ ఎక్కువ అయిపోతుంది. సో
సో అదొకటి చూసుకోండి వచ్చేటప్పుడు. సో మాకు తప్పదు, ఇంకేం చేస్తాం, మనకు మన అన్ప్లాన్డ్ ట్రిప్ కదా. సో అప్పటికప్పుడు వచ్చేసాము. సో లంచ్ ఇంక ఈ టైంలో ఇంక ఏది దొరికినా ప్రసాదం అన్నట్టు కేరళ స్టైల్లో ఉన్నాయి తింటున్నాం. పర్లేదు, టేస్ట్ కొంచెం బాగానే ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. ఇగో ఇది మేము ఉన్న రెస్టారెంట్ అయితే ఇదే. సో మనం లోపలైతే ఇంకా తింటున్నట్టున్నారు, ఒకసారి చూద్దాం. సో లోపలికైతే వచ్చేసాం. ఇది మేము తినేసాం ఇప్పుడు దాకా. మనలో వెళ్ళిపోతున్నారు బయటికి. సో ఒకసారి మేము కొంచెం వాక్ చేద్దాం. చూసుకున్న రెస్టారెంట్ అయితే ఇప్పుడే మేము భోజనం చేసి బయటకు వచ్చాం. ఆ ఫుడ్ ఎలా ఉందో జ్యోతి చెప్తా. చెప్పు జ్యోతి. ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది, రేటు దోలు తీరిపోతుంది, క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ. దీని బదులు వేరే రెస్టారెంట్కి వెళ్ళి తక్కువ బడ్జెట్లో ఎక్కువ తింటే కడుపు నిండుతుంది. చూసుకోండి రెస్టారెంట్ నేమ్ కూడా. ఒక నిమ్మకాయ అడిగితే ఇదేమైనా కిరాణా షాప్ అని అడుగుతున్నాడు అంకుల్. ఓడి అమ్మ నిన్న ఎవడు అన్నాడు ఆడేనా 10 చూసుకున్నా. ఇలా వస్తాం. ఇది మొత్తానికి వ్యూ అయితే ఇలా ఉంది. సో ఫైనల్గా మనం ఈ నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడైతే రెస్టారెంట్లో అయితే భోజనం చేసేసాము. ఇక్కడ మనకు కనిపించేది అడ్వెంచరస్ పార్క్ అనమాట. ఒక 1000 రూపీస్ పే చేస్తే ఒక 48 అడ్వెంచర్స్ అవుతుంది. అలా పైన మంచిగా ఎలా కప్పి చూడండి. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మాకు పైన క్లౌడ్స్ ఉన్నాయి. క్లౌడ్స్ నుంచి చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి అనమాట మా మీద. ఆ పైన చూడండి, ఆ పైన అయితే చాలా బాగున్నాయి. అండ్ అవి చూసారా, అవి ఏంటంటే అవి మనకి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనమాట. ఇక్కడ ఎవ్రీ కొండ మీద ఒకటి అక్కడ అలా ఉంది అని చాలా బాగుంది. పల్లెటి తిరుగు పళ్ళు. ఇంకా బంగీ జంప్ లేదని చెప్పేసి ఏడుతుందేమా. ఇప్పుడు నెక్స్ట్ బంగీ జంప్ ఉంటే వెళ్దాం, లేకపోతే స్కిప్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంలో ఇంకా మనం పోతే రూమ్ కన్నా పోవాలా. ఎందుకంటే ఈరోజు ట్రిప్ క్లోజ్ చేయాలా లేకపోతే ఉందా ఇంకా? ఓకే ఓకే, సస్పెన్స్ రైట్. పైన చూడు, హై ఫుల్ వర్షం పడుతుంది, ఎండ కొట్టింగ్, చెమట పుట్టింగ్. ఇక కెమెరా, మా కెమెరామ్యాన్ అన్నమాట ఇడు. వాడు కెమెరామ్యాన్ అయ్యండి, మేము ఫోటోలు తీయాలండి. అదిగో వచ్చింది చూడు ఏందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జిప్ లైన్కి అయితే వచ్చాము. సో దీని డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఎక్కితే అక్కడికి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్లో మళ్ళీ ఈ వైర్ నుంచి ఇటు వస్తాం అనమాట. మొత్తం 1.8 km వరకు ఉందంట డిస్టెన్స్. సో ఇప్పుడు మన వాళ్ళు అయితే డిస్కషన్ చేస్తున్నారు వెళ్ళాలా వద్దా అని. సో జ్యోతి వెళ్తావా? అరే నువ్వురా? ఓకే. ప్రియా నువ్వు? ఓకే, వీళ్ళైతే ఫిక్స్ అయ్యారు. మరి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు తను వెళ్తుంది, తను వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. జ్యోతి వెళ్తావా? తక్కువ కిలోమీటర్ ఉంటుంది. పళ్ళు హాయ్ చెప్పు. జ్యోతి హాయ్ చెప్పు. చూడది రావే. It's feel very good. Wait 2 minutes. నేనైతే ఇక్కడ బంగీ జంప్ అయితే కంప్లీట్ అయింది. సో ఎక్స్పీరియన్స్ వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది. స్టార్టింగ్ లో కొంచెం భయం అనిపించింది కాబట్టి రిటర్న్ ఈజీగానే వచ్చేసాము. సో సారీ, దట్స్ నాట్ బంగీ జంప్, దట్స్ జిప్ లైన్. అండ్ నౌ వి ఆర్ ఇన్ మున్నార్ సిటీ అనమాట. సిటీ టౌన్ ఇది. అండ్ శబరిమల వెళ్ళాలనుకుంటే మనకు చూస్తున్నారు బోట్ 188 kilometers వస్తుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా. ఇది మున్నార్ టౌన్, ఇది మున్నార్ సిటీ. హిల్ స్టేషన్లోనే ఉంటుంది ఇది కూడా. సో మున్నార్ సిటీకి వచ్చేసి మున్నార్ సిటీలో అందరూ హిల్ స్టేషన్స్ మీద ఉంటారు. ఇది మున్నార్ సిటీ అనమాట. ఏం కావాలన్నా ఎవరికి ఏం కావాలని ఇక్కడికి వస్తారు. ఈ మున్నార్లో ఇది కొంచెం పెద్ద సిటీ అనమాట. ఈ దగ్గరలో ఇదంతా చుట్టూ అంతా కొండలు. ఇప్పుడు చూస్తే చాలా అయితే ఎరిగేస్తుంది భయ్యా. సో అదనమాట. ఇక్కడ 2 guys అయితే ప్లాంటేషన్ లోపలికి వెళ్ళారు. ఆవాలు, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే చూడడానికి వెళ్ళారు.
సో లోపలంట అక్కడ ఉంటారు కదా మనకి గైడ్స్ ఏవో చిన్నది ఇచ్చారంట, టీత్కి రాసుకోండి ఒకసారి చూడండి అని. వీళ్ళు ఏం చేశారంటే లిప్స్కి రాసుకున్నారంట. రాసుకుంటే పాపం వాళ్ళ లిప్స్ మొత్తం మండుతున్నాయి అంట. మాకు కాల్ చేసి కొంచెం ఐస్ ఉంటే తెమ్మని చెప్పారు. సో నేనైతే వెళ్తున్నాను, చూద్దాం ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అయితే ఎలా ఉంటాయో. అదిగోండి అదే ఆయుర్ వ్యాలీ స్పైసెస్ అండ్ హెర్బల్ గార్డెన్. అదిగోండి అందులోకి వెళ్ళారు. ఇదిగోండి ఇదే అన్నమాట మన కారు, ఇదే. వాళ్ళు లోపల కూడా లేరంట, కనిపించారు. అదిగోండి చాలా సీరియస్ గా ఉన్నారు. అగో నా బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వస్తున్నారు, ఒకసారి చూడండి. లవంగాన్ని ఒక లిక్విడ్ ఇచ్చారు, అది పళ్ళకంటే బ్లడ్ రాకుండా అది టెస్ట్ ఇచ్చారు, అది రాసుకున్నాను. అదండి, ఇదేదో మన సొంతూరు అన్నట్టు మా ఊళ్ళో అయితే రోడ్డు మీద నుంచి మీటింగ్లు అయితే పెడుతున్నారనమాట. నెక్స్ట్ ప్లాన్ అది ఎక్కడికి వెళ్దామని. వర్షం అయితే స్టార్ట్ అయింది, మేమైతే కార్లోకి ఎక్కేసాం. ఇప్పుడే ఫోటోషూట్ కూడా జరిగిపోయింది, ఆ ఫొటోస్ కూడా బాగానే దిగాము. ఫోటోగ్రాఫర్ కి పైసలు ఎక్కువ అవుతాయి, దయచేసి అది స్కిప్ చేసేయండి, మాకు తెలియకుండా మేము వెళ్ళిపోయాం. ఇంక మీకు ఏమన్నా పర్సనల్ గా కెమెరా ఉంటే మీరు తెచ్చుకోండి, నో ప్రాబ్లం. ఆ ఫోటోగ్రాఫర్ ఎంత తీసుకున్నారంటే మాకు వచ్చిన 40 ఫోటోలకి 3000 అడిగాడు. అది మ్యాటర్. తీసుకున్న తర్వాత తప్పదు కదా, తీసుకున్నాం. ఇది ఒకటి నాకు కొంచెం నచ్చలేదు. సో వర్షం అయితే స్టార్ట్ అయింది, మేమైతే బయలుదేరుతున్నాం. మరి కర్రీ చేసుకోవడానికి టైం మనకైతే 8:54 అయితే అవుతుంది. డైనింగ్ వచ్చేసి యాక్చువల్ గా మేమైతే కింద ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము, కానీ మరి అంత టేస్ట్ గా ఉండదని చెప్పేసి మేము హోటల్లో అయితే ఆర్డర్ ఇవ్వలేదు. బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. 1 చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ 3 కర్డ్ రైస్ అండ్ ఒక 10 రోటీస్ అన్నమాట. టేస్ట్ ఈజ్ ఓకే, బట్ కేరళలో అదే ఐ మీన్ మున్నార్లో ఏంటంటే క్వాంటిటీ అనేది చాలా తక్కువ వస్తుంది. అరే ఓకే, ధన్యవాదాలు. కృపా మలయాళం సబ్స్క్రైబ్ కరో.